అందరికీ నమస్కారం. కొత్త మలుపు అనే సినిమా ఈ నెల 12వ తారీఖు విడుదల కాబోతుంది. ఈ కొత్త మలుపు అనే టైటిల్ ప్రొడ్యూసర్ గారికి నేనే చెప్పాను. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, నా సెకండ్ ఫిల్ము ఒక నవల. ఆ నవల పేరు కొత్త మలుపు. దాన్ని మేము పేరు మార్చి న్యాయం కావాలి అని సినిమాగా చేసాం. చిరంజీవి, రాధిక వాళ్ళతోటి. సూపర్ డూపర్ హిట్ అయింది. అన్ని లాంగ్వేజెస్లో తీశారు. కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ అన్ని లాంగ్వేజెస్లో సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఆ కొత్త మలుపు పెడితే బాగుంటుందని నేనే సజెస్ట్ చేశాను. సో ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా న్యాయం కావాలంత పెద్ద హిట్ కాకపోయినా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సినిమా ఎంతో కష్టపడి, చాలామంది శ్రమపడి, ఎంతో దీని మీద డబ్బులు పెట్టి తీసుంటారు. దయచేసి మీరు దీన్ని కొంచెం ఆదరిస్తే, ఫస్ట్ టైం ఆయన సినిమా తీస్తున్నారు కాబట్టి, ఆయన డబ్బులు ఉన్న మనిషే. సినిమా సక్సెస్ అయితే ఇంకా 4 సినిమాలు తీస్తారు, 10 మంది బతకొచ్చు. నేనెప్పుడు అది నమ్ముతాను. ఎప్పుడు మనం సక్సెస్ తీయాలి. ఎక్కడి నుంచి, మన సమోసాలు అమ్మే దగ్గర నుంచి, సైకిల్ స్టాండ్ వాళ్ళ దగ్గర నుంచి అందరూ బ్రహ్మాండంగా ఉంటారు సక్సెస్ అయితే. సో ఎప్పుడు మా దృష్టి అట్లా ఉండేది మేము సినిమాలు తీసినప్పుడు. సో డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హీరో గారు, వీళ్ళ మదరు బ్రహ్మాండమైన గాయని. ఆమె మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆమె గురించి, సునీత గారి గురించి. వాళ్ళ అబ్బాయిగా ఫస్ట్ టైమా సెకండ్ ఫిలిం. సో ఆశీర్వదించండి అబ్బాయిని. ఎందుకంటే వాళ్ళ మదరు బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అట్లాగే అబ్బాయిని కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎక్కడో అస్సాం నుంచి వచ్చి తెలుగులో చేయాలి అని అంటే డెఫినెట్గా చాలామంది ఈ మధ్య రాధిక ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, కమ్ టు తెలుగు అని హీరోయిన్స్ని. అంటే తెలుగు ఎందుకు అన్నదో ఆ మాట. మరి ఆ అమ్మాయిని ఫస్ట్ తెలుగులో ఇంట్రడ్యూస్ చేసింది నేనే, రాధికని. సో ఆ అమ్మాయి తెలుగు లో రావాలని ఒక అభిలాషతోటి రావడం. లుకింగ్ గుడ్. హీరో హీరోయిన్ ఇద్దరు చాలా బాగున్నారు, డెఫినెట్గా బాగున్నారు. ఇది మనస్ఫూర్తిగా చెప్పే మాట, ఏదో సినిమా కోసం, వేరే ప్రెస్ కోసం చెప్పే మాట కాదు. సో ఇద్దరిని మీరు ఆశీర్వదించాలి, ప్రొడ్యూసర్ గారిని ఆశీర్వదించాలి. ఆల్ ద బెస్ట్ టు ద కొత్త మలుపు సినిమా. థ్యాంక్ యూ. హాయ్. ఇప్పుడే లెజెండరీ డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇది నా సెకండ్ ఫిలిం. అండ్ సార్ మాకు టైం ఇచ్చారు మమ్మల్ని బ్లెస్ చేస్తూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇచ్చిన వైజ్ వర్డ్స్ కానీ, మీరు ఇచ్చిన ప్రమోషనల్ టిప్స్ కానీ చాలా మాకు హెల్ప్ అవుతాయి. అండ్ ఇలాంటి యంగ్ టీమ్ని ఎంకరేజ్ చేసినందుకు మళ్ళీ థ్యాంక్ యూ. అండ్ June 12th రిలీజ్ అవుతుందండి మా ఫిలిం కొత్త మలుపు ఇన్ థియేటర్స్ నియర్ యూ. దిస్ ఇస్ అ యంగ్ టీమ్, దిస్ ఇస్ అ న్యూ టీమ్. మా అందరిని బ్లెస్ చేస్తారని కోరుకుంటూ, ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ నియర్ యూ. అందరికీ నమస్కారం. చాలా చాలా ధన్యవాదాలు సార్ ఫర్ యువర్ सपोर्ट एंड सबको थैंक यू. 12 जून को मूवी सिनेमा हॉल में आ रहे हैं. सो आप सब लोग आइए. कीप ब्लेसिंग्स. थैंक यू. పేరేంటి? సినిమా పేరు చెప్పు. సినిమా పేరు కొత్త మలుపు. మంచి మూవీ. సో ప్లీజ్ కమ్ టు సినిమా హాల్ అండ్ కీప్ బ్లెస్సింగ్స్. కోదండరామిరెడ్డి సార్ ఈ టైటిల్ సజెస్ట్ చేశారు. సార్ థ్యాంక్ యూ. మళ్ళీ ధన్యవాదాలు. సో ప్లీజ్ కమ్ టు సినిమా హాల్ అండ్ కీప్ బ్లెస్సింగ్స్. అందరికీ నమస్కారం. నా పేరు మహేందర్. మా కొత్త మలుపు సినిమా June 12th రిలీజ్ అవుతుంది. పక్కనే వచ్చిన లెజెండరీ డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు మాకు కొత్త మలుపు టైటిల్ సజెస్ట్ చేశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ ఎక్స్పీరియన్స్, మీ అనుభవం అంతా మాకు ఈ సినిమా ప్రమోట్ చేయడంలో హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్
మా కొత్త టీంకి మీరు సపోర్ట్ చేయడం, మా ట్రైలర్ లాంచ్ చేయడం, థ్యాంక్ యూ సో మచ్. June 12th కొత్త మలుపు రిలీజ్ అవుతుంది, అందరూ తప్పకుండా చూడండి, థియేటర్స్లోనే చూడండి. అందరికీ నమస్కారం. కొత్త మలుపు సినిమా ఈ టైటిల్ నాకు సజెస్ట్ చేసింది ప్రముఖ చాలా పేరు, అంటే మీకు కోదండరామిరెడ్డి గారి గురించి ఇంకా నేను చెప్పనక్కర్లేదు. ఒక లెజెండ్ కాదు, ఒక తరానికి ఒక ఆట ఆడించినటువంటి తరాన్ని అలాంటి కోదండరామిరెడ్డి గారు దర్శకత్వంలో చాలా సినిమాలు తీసి చాలా హిట్ అయిన సినిమాల్లో ఆయన ఆలోచించి నేను వచ్చి ఒక సలహా చెప్పాను. అంటే నేను వచ్చి స్టోరీ కొంచెం చెప్పగానే వెంటనే చెప్పాడు, ఇది బాగుంది ఈ స్టోరీకి సరిపోయే టైటిల్ నాకు తెలిసినంత వరకు కొత్త మలుపు ఒక అని దీని గురించి కొంచెం వివరించి మరీ నాకు ఈ పేరు చెప్పాడు. చెప్పగానే వెంటనే నాకు బాగా నచ్చింది ఆ టైటిల్. చాలా థ్యాంక్స్ సార్. అండ్ కోదండరామిరెడ్డి గారితో నా అసోసియేషన్ గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నది. తర్వాత సార్ గైడెన్స్ తోటి ప్రోత్బలంతో యాక్చువల్గా ఈ సినిమా తీయాలనే ఆలోచన నాకు వచ్చింది. 1-2 సార్లు సలహాలు కూడా తీసుకున్నాను. సో ఈ రియల్లీ ఎంకరేజ్డ్, చాలా హెల్ప్ చేశారు, చాలా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాలో యాక్టింగ్ చేసినటువంటి మన హీరో ఆకాష్ గారు, సునీత గారి ప్రముఖ గాయని సునీత గారి అబ్బాయి. అతను ఇంతకుముందు ఒక సినిమా తీశాడు, ఇది 2వ సినిమా అతనికి. సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశాడు. ఎలా యాక్ట్ చేశారని నేను చెప్పిన దానికన్నా ఇంకా మీరే బయటకు వచ్చేసి సినిమా హాల్లో నుండి బయటకు వచ్చేసి మీరు ఓన్గా చెప్తూ ఉంటారు, చాలా బాగా చేశారని చెప్పి. అనుకున్న దానికన్నా ఇంకా 10 రెట్లు ఎక్కువ ఉందని అంటారు మీరు. అలాగే కొత్త అమ్మాయి, ఈ అమ్మాయి అస్సాం నుంచి వచ్చి ఈ సినిమా తీయాలనే తపనతో, తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మమకారంతో ఈ అమ్మాయి చాలా ఎంకరేజ్గా సినిమాలో యాక్ట్ చేసి క్యారెక్టర్లో దూరిపోయి తెలుగు వాళ్ళు ఎలా ఉంటారు అనేది నేర్చుకొని అందులో ఆ క్యారెక్టర్కి దూరిపోయి యాక్ట్ చేశారు. అమ్మాయి చాలా బాగా చేసింది, చక్కగా చేసింది. మీరందరూ చూసి ఖచ్చితంగా ఆనందిస్తారు. అన్నిటికి మించి ఈ సినిమాలో చాలా మంచిగా కథలో కొత్త మలుపులు తిరుగుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది సినిమా. దానిలో ప్రతి ఒక్కరిని నవ్వించేలాగా చేసి మహా హాస్య నటుడు మహేందర్ గారిని కూడా మీరు చూస్తారు. సినిమా మహేందర్ గారు కనపడగానే తెరపైన ప్రతి ఒక్కరు నవ్వడం మొదలు పెడతారు. అలాగా నాకు ఒక విధంగా చెప్పాలంటే అతను భవిష్యత్తు చూస్తూ ఉంటే ఒక చిన్న బ్రహ్మానందం ఏమనిపించింది నాకు సినిమాలో. అలాగా సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. మైత్రి మూవీ ఈ సినిమా నేను చెప్పగానే వాళ్ళు ఒకసారి సినిమా చూస్తామని చెప్పారు. సినిమా చూసిన తర్వాత ఆ సినిమాలో మంచి కంటెంట్ ఉంది, ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అని చెప్పారు వాళ్ళు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. మైత్రి లాంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్ మన సినిమాను ఒప్పుకోవటం అనేది నాకే ఒక విధంగా చెప్పాలంటే డ్రీమ్ లాగా అనిపించింది నాకు. ఎందుకంటే పెద్ద సినిమాలు తీసేవాళ్ళు అలాంటి చిన్న సినిమాలు అంటే ఎంకరేజ్ చేస్తూ అంటే ఇలా ఎంకరేజ్ చేయడం వల్ల చాలామంది ప్రొడ్యూసర్స్కి ఇంట్రెస్ట్ ఇంకా కలుగుతూ ఉంటుంది, సినిమాలు తీయాలని ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మైత్రి డిస్ట్రిబ్యూటర్స్. తర్వాత మైత్రి వాళ్ళ సహకారంతో ఈ సినిమా అన్ని జిల్లాలలో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంది. సో మీ అందరి ఆశీస్సులు, బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మీ బాలకృష్ణ.